ఏదైతే మంగ్లీకి సంబంధించిన వివాదం ఉందో 200 కోట్లు స్కామ్ చేసింది మంగ్లీ ఫ్యామిలీతో కలిసి అని కొన్ని ఆరోపణలు అయితే మంగ్లీ ఎదుర్కొంటుంది. అయితే ఈ స్కామ్ లో ఎవరైతే ఉన్నారో బాధితులు అందులో చాలా మంది కూడా చదువుకున్న వాళ్ళే ఉన్నారు, మంచి పొజిషన్స్ లో ఉన్న వాళ్ళే ఉన్నారు. అయినా కానీ వారు కూడా మోసపోయారు. ఇది వందో వెయ్యో వేలో కాదు, కొన్ని లక్షలు కొన్ని కోట్లు వాళ్ళు కూడా మోసపోయారు. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి బాధితులు కర్నూలుకి సంబంధించిన వ్యక్తి హేమకాంత్ రెడ్డి. అతను ఒక మోటివేషనల్ స్పీకర్, హెల్త్ అడ్వైజర్. అటువంటి వ్యక్తిని కూడా ఈజీగా మోసం చేయగలిగారు 10 కోట్లకి. ఇక అతనితోనే మాట్లాడదాం, ఎలా మోసపోయారు ఏంటి అనేది క్లియర్ గా తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. నమస్కారం. మీ వీడియోల కోసం మీ ఇచ్చే అడ్వైజింగ్ ఏదైతే ఉంటుందో హెల్త్ కి సంబంధించి చాలా మంది వెయిట్ చేస్తారు, చాలా మంది చూస్తారు. అట్లాంటి ఎంతో మందికి అడ్వైజెస్ ఇచ్చే వ్యక్తి, మోటివేషనల్ స్పీకర్, ఇలాంటి స్కామ్ లో అసలు ఎలా ఇరుక్కున్నాడు? 10 కోట్లు ఎలా నష్టపోయాడు? యాక్చువల్గా ఇది జరిగిన విషయం ఏంటంటే, నాది 2017 నుంచి ఈ మార్కెటింగ్లో నేను ఉన్నాను. హెల్త్గా సంబంధించిన దాంట్లో హెల్త్ సప్లిమెంట్ దాంట్లో నేను ఉన్నాను. 2020లో కరోనా తర్వాత ఈ రమావత్ మధు ఎవరైతే ఉన్నారో, నగర రాజశేఖర్ వాళ్ళ మేనమామ, నగర రాజశేఖర్ అనే పర్సన్ నాకు పరిచయం చేయించాడు వాళ్ళ మేనల్లుడిని. అప్పుడు కొలిగ్గా ఉండి అంత పని చేసేసుకుంటున్నాం. దేవరకొండ ఏరియాలో అగ్రికల్చర్ బాగా చేసేవాడు రమావత్ మధు. పాత బైక్లో అది కొద్దిగా 2-3 కిలోమీటర్లు పోయేసరికి ఏదో ఒకటి ప్రాబ్లం అయ్యేది. అండ్ బండిలో పెట్రోల్ కూడా లేని పరిస్థితి అతన్ని. 100-200 రూపాయలు తీసేసుకునే పరిస్థితి. రూమ్ రెంట్ వాళ్ళది ఉండేది వద్దిపట్ల. రూమ్ వచ్చేసేసి కొండ మల్లెపల్లిలో రూమ్ ఉంటుంది. అక్కడ 200-300 రూపాయలు పోగేసేసి రూమ్ రెంట్ కట్టేవాళ్ళు. అటువంటి పరిస్థితుల్లో ఉన్న వ్యక్తి. అండ్ రమావత్ మధు 2020 గురించి చెప్తున్నా. 2020లో మేము అతన్ని చేసిన తర్వాత ఆ పొజిషన్ లో చూశాడు. నేను చూశాను. 10th క్లాస్ ఇంకా రాయలేదు, ఎగ్జామ్స్ రాయలేదు. 10th క్లాస్ ఏమి ఎగ్జామ్ రాస్తావురా నువ్వు, ఈ బిజినెస్ లో బాగుండంటే వాళ్ళ మేనమామ మోటివేట్ చేయడం, తర్వాత నా దగ్గరికి రావడం, నేను అతన్ని మోటివేట్ చేసేసి ఎంత చేసినా ఆ జాబ్ల గురించి ఎందుకు, బిజినెస్ లో బాగుంటుందని నేను మాట్లాడితే అప్పుడు బిజినెస్ గురించి అతను స్టార్ట్ చేశాడు. అగ్రికల్చర్ బిజినెస్ గురించి స్టార్ట్అప్ చేసేసాడు. అతను బాగా తీసుకున్నాడు. 20,000, 25,000, 40,000. వాళ్ళ మామకి డబ్బు రాలేదు కానీ ఈయన బిజినెస్ చేసి ఈయన బాగా తీసుకున్నాడు. అగ్రికల్చర్ బాగా చేసేవాడు. ఒక 6 నెలలు 7 నెలలు సంవత్సరం లోపు 10 నెలల లోపు అతను ఇది కాదంటని వాళ్ళ అన్న ఏదైతే బిజినెస్ చేస్తున్నాడో వాళ్ళ అన్న బిజినెస్ లోకి వెళ్ళిపోయినాడు. అండ్ తర్వాత మాకి వెళ్ళిన తర్వాత ఒక 3 నెలల తర్వాత, సార్ ఒక బిజినెస్ ఉంది, డబ్బులు ఇంత పెట్టుబడి పెడితే ఇంత డబ్బులు ఇంత ఇన్కమ్ వస్తుందని మాకు చెప్పాడు. మధు మంచి బిజినెస్, మంచిగా సోపు, పేస్ట్, హెయిర్ ఆయిల్, వండుకునే టీ పొడి, కాఫీ పొడి మంచిగా ఉన్నాయి మన దగ్గర. ఆర్గానిక్ ప్రోడక్ట్లు, హెల్త్కి సంబంధించిన ప్రోడక్ట్లు అడ్వైజ్ మనం చేస్తూ ఉంటున్నాం. రైట్, ఇంత బాగుంది. అగ్రికల్చర్ సంబంధించిన ప్రోడక్ట్లు కూడా బాగున్నాయి. ఇది పెట్టుకోకుండా ఎక్కడ కూడా డబ్బులు కడితే ఎట్లా అంటే అప్పుడు నేను బాగా మోటివేట్ చేసినా కానీ కాలేదు. అతను ఒక 2 నెలలు ఆగినాడు. కొద్దిగా అమౌంట్ పెట్టినట్టు అక్కడ ఆగినాడు. తర్వాత మళ్ళీ వెళ్ళిపోయినాడు. అది మ్యాగ్నెట్ లాగేసింది. 2021 ఇది జరిగింది. 2021, 22, 23, 24 దాదాపు 3.5 సంవత్సరాల తర్వాత నా దగ్గర కలిసినప్పుడు ఒక మంచి తార్ కారు, 4x4 తార్ కారు, పొజిషన్ మారింది. అండ్ మంచి బిల్డింగ్లు తీసుకున్నాడు, మంచి గోల్డ్ తీసేసుకున్నాడు, ఉంగరాలు అన్ని పెట్టేసేసుకున్నాడు, బ్రాస్లెట్ అది కడేం ఒకటి వేసేసుకున్నాడు. అంత బాగా వచ్చినాడు. తార్ కార్ వచ్చేసింది. అటువంటి మంచి కార్లో అతను రావడం జరిగింది. మేము అప్పుడు షాక్. ఆ రోజు మీకు చెప్పాను సార్, ఆ రోజు మీకు చెప్పేసింటే కనుక ఈ రోజు మీరు ఈ బెంజ్ కార్లు తిరిగేవాళ్ళు, ఫార్చ్యూన్ కార్లు తిరిగేవాళ్ళు అంటానని చెప్పాడు అతను. అంటే 3.5 సంవత్సరాలు ఈ జర్నీలో ఏదైనా ఒక ఫేక్ ఏదైనా బిజినెస్ చేసేస్తే కనుక 6 నెలలు 7 నెలలు సంవత్సరంలో వెళ్ళిపోతారు వాళ్ళు. నిలబడలేదు ఏదన్నా ఫేక్ బిజినెస్ అంటే. నేను ఎందుకు గట్టిగా నమ్మినా అంటే ఇన్నేళ్ళు ఉంది కదా, నిలబడొచ్చు. ఇతను ఏం చెప్తున్నాడు, మాకు ఫస్ట్ స్టార్టింగ్ చెప్పినప్పుడు ట్రేడింగ్ చేసేస్తున్నాం, అండ్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేసేస్తున్నాం, అండ్ నల్గొండ సైడ్ ల్యాండ్స్ ఎక్కువ పెట్టామంటని నాకు చెప్పేటప్పుడు. ఇంకా దాని మీద మేము ఎప్పుడు పోలేదు కూడా, అడగలేదు కూడా. ఎందుకంటే మా దగ్గర ఉన్న వ్యక్తి కాబట్టి, నాతో పాటు ఉన్న వ్యక్తి. వాళ్ళ ఇంట్లో చాలాసార్లు నేను పడుకున్న, వాళ్ళ అమ్మ మంచి చేపల కూర చేసి పెట్టేసేది, వాళ్ళ నాన్న బాగా ఇచ్చేవాడు. ఇప్పుడున్న శైలజ, పద్లావత్ శైలజ ఏదైతుందో ఇంకా అమ్మాయికి పెళ్లి కాలేదు అప్పుడు. అక్కడ నర్సింగ్ లాగా చేసుకునేది ఆ అమ్మాయి. అప్పుడు కూడా నేను ఆ అమ్మాయి పెళ్లి కానప్పుడు కూడా చూశాను అనమాట. అంత బంధం ఉన్నప్పుడు, అంత బాగున్నప్పుడు, అంటే బాగా రిలేషన్ ఉన్నప్పుడు నమ్మడం అనేది బాగా పూర్తిగా నమ్మినాం. ఇక్కడ మీరు ఇందాక అన్నారు మోటివేషన్ స్పీకర్, ఇంత బాగా ఇన్కమ్ తీసుకునే పర్సన్ మీరు ఎలాగా మోసపోయినారంటే ఆ నమ్మకం ఏదైతే 3.5-4 సంవత్సరాల బంధం ఉందో దానివల్ల నమ్మేసిన. ఇది నేను చేసిన మిస్టేక్. తర్వాత అది వచ్చిన తర్వాత, సార్ బిజినెస్ ఇట్లా ఉంది, కొద్దిగా ఏదైనా డబ్బులు పెట్టుకోండి,
డబ్బులు పెట్టుకున్న తర్వాత ఒక 3 నెలలు 4 నెలలు చూడండి మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి అని అంటే అప్పుడు అంతా ఒక 2 నెలలు చూశాను. నా దగ్గరికి జూలైలో వచ్చాడు. జూలై, ఆగస్టు చూశాను. సెప్టెంబర్‌లో లోను అప్లై చేసేస్తే నాది అంతా క్రెడిట్ బాగా సివిల్ స్కోర్ బాగుంది కాబట్టి అప్పుడు నాకు మనీ వివిలోను అండ్ పేటీఎంలోను లోన్ తీసుకున్నా. అండ్ 12 lakhs 12 లక్షల రూపాయలు నాకు వచ్చి 12.5 లక్ష వచ్చింది. అది కూడా పేటీఎంది కూడా నా దగ్గర ఉంది. పేటీఎంది మనీ వివిది నా దగ్గర ఇప్పుడు ఉందన్నమాట. అది తీసుకొని అదే ట్రాన్స్లేట్ చేసేసాను. అండ్ తర్వాత మా అమ్మ దగ్గర కొద్ది డబ్బులు ఉంటే మా అమ్మ దగ్గర ఉన్న డబ్బులు కూడా మా అమ్మ కొన్ని తీసేసి 15,50,000 రూపాయలు అతనికి ఇవ్వడం జరిగింది. నవంబర్ 11వ తారీఖు అతను ప్రామిసర్ నోట్ రాసిచ్చాడు. మా ప్రామిసర్ నోట్ రాసిచ్చాడు. అది కూడా నేను రాసుకోకపోతున్నాను. ఎవరు కూడా రాసుకోలేదు మామూలుగా అయితే. సరే ఉండండి సార్ మీరైతే ధైర్యంగా పెట్టుకుని అతను చెప్పాడు. ఎందుకంటే ఆ ప్రామిసర్ నోట్ కూడా వద్దులేమదు, బిజినెస్ బాగుంది కదా, ఆ ప్రామిసర్ నోట్ వేసే నమ్మకం తక్కువవుతుంది అనే మైండ్ సెట్లో ఉండిపోయాను. అంటే ఆ అయిపు చూసిన తర్వాత మేము అది జరిగిన విషయం అయిపోయింది. అది అయిపోయిన తర్వాత సెప్టెంబర్ అయిన తర్వాత అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి కంటిన్యూ. యాక్చువల్గా 1వ తారీఖు ఇంట్రెస్ట్ ఇస్తా అనేది 31వ తారీఖు ఇవ్వడం, 30 తారీఖు ఇవ్వడం, 1వ తారీఖు 12 గంటలకల్లా అంటే అర్ధరాత్రి 12 గంటలకల్లా ఇంట్రెస్ట్ ఇవ్వడం అనేది చేశాడు అనమాట. ఈ 6 నెలలు అయితే చేసేసాడు. బాగుంది. ఇక్కడ ఉన్న అంటే అప్పుడు విన్ఫినిత్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్లో మేము ఏదైతే పనిచేస్తున్నామో అంతా నాతో పాటు అందరు ఉన్నారు. అందరికీ పరిచయం అతను. అందరికీ పరిచయం. కొన్ని చిన్న చిన్న యాక్టివిటీస్ బాగా చేసేవాడు. ఇప్పుడున్న గద్వాల టీం వాళ్ళు కావచ్చు, కర్నూలు వాళ్ళు కావచ్చు, డోన్ వాళ్ళు కావచ్చు, ఒక చిన్న చిన్న డాన్సులు చేసుకోవడం అట్లా బాగా యాక్టివిటీ చేసేవాడు. ఇంత హైప్ ఆ స్టేటస్ చూసేసరికి వాళ్ళు వచ్చి రావడం, వాళ్ళు డబ్బులు పెట్టడం, సార్ పెట్టాడు. సార్కి అయితే వస్తుందంటే అంటే చూసడం అంటే నాకు ఇన్కమ్ వస్తుంది. వాళ్ళు అడిగారు ఏం సార్ ఎట్లా వస్తుందంటే నాకైతే 6 నెలల నుంచి బాగానే ఇస్తున్నాడు అంటారని పెట్టేసేసరికి సరే సార్ పెట్టాడు కదా అంటే కొంతమంది 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు అట్లా స్టార్ట్ చేశారు. ఇది స్టార్ట్ చేసిన తర్వాత మార్చి, ఏప్రిల్ అయిపోయింది. కొంచెం ఇంకా కొంచెం వాళ్ళకి 2 నెలలు 3 నెలలు ఇంట్రెస్ట్ వచ్చేసరికి వాళ్ళు ఇంకా కొంచెం ఎక్కువ పెట్టడం స్టార్ట్ చేశారు. ఎప్పుడైతే ఏప్రిల్ తర్వాత మేలో సిమెంట్ ఫ్యాక్టరీ అంటే మా టీం చాలా పెద్దది. అతను అనుకున్న బిజినెస్ రాలే. ఒకరు 5 లక్షలు, 2 లక్షలు, 3 లక్షలు అటు వరకు ఇచ్చేసుకున్నారు. తర్వాత మాకు స్టార్టింగ్ కూడా మాకు చెప్పాడు ఇట్లా పెద్ద వాళ్ళు ఉన్నారు సార్, మీకు తర్వాత చెప్తా అనుకుంటూనే వచ్చినాడు. ఆ పెద్ద వాళ్ళతో మాకెందుకు లేదు స్వామి, నువ్వు ఉన్నావు మాకి అంటానని మేము అంటే పూర్తిగా నమ్మినాం కాబట్టి దాని మీద వేసినాం. తర్వాత మేలో 50 లక్షల రూపాయలు సిమెంట్ ఫ్యాక్టరీలో, డోన్లో సిమెంట్ ఫ్యాక్టరీ ఒకటి ఉంది, ఏషియన్ సిమెంట్ ఫ్యాక్టరీ, అది ఇతను పర్చేజ్ చేయడం, 50 లక్షల రూపాయలు ఇవ్వడం. మే 19వ తారీఖు 50 లక్షల రూపాయలు ఇచ్చేసి అగ్రిమెంట్ అంటే చిన్న పేపర్ మీద రాసుకున్నారు. తర్వాత 29వ తారీఖు మేలోనే ₹1 కోటి ఇచ్చేసిన తర్వాత అండ్ మే 22, 23వ తారీఖు వాళ్ళ ఇంటికి వెళ్ళాం. ఎవరింటికి? మన మంగ్లీ గారు వాళ్ళ ఇంటికి నేను మధు తీసుకెళ్ళాడు. సస్పెన్స్ అని చెప్పాడు. అప్పుడు కూడా ఆడి పోయేంత వరకు నాకు కూడా తెలియదు మంగ్లీ గారి. ఎందుకంటే ఇతను లోపల అదే ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి సస్పెన్స్ సార్ ఒక ఊరికి వెళ్తున్నామంటారని లొకేషన్ తీసుకున్నాడు. ఆ ఊరు పేరు సంథింగ్ అనంతపూర్ డిస్టిక్ గుత్తి దగ్గర నుంచి రైట్ తీసుకుంటే జొన్నగిరి వెళ్ళే రోడ్ అనమాట. అక్కడ బంగారు మైనింగ్ దగ్గర వాళ్ళ విలేజ్. చాలా వందల మైనింగ్ బంగారు నిధి దగ్గర ఆవిడ ఉంది. లెఫ్ట్లో వెళ్ళాలి. ఊరు లాస్ట్లో వాళ్ళ ఇల్లు ఉంటుంది అన్నమాట, మంగ్లీ గారు వాళ్ళ ఇల్లు. అండ్ లెఫ్ట్లో రోడ్డు పక్కనే ఆపేసినాము. లోనికి వెళ్ళిపోయినాం. ఎవరు పెంచుకుని లోనికి వెళ్తే ఇంట్లో ఎవరు లేరు. లోనికి వెళ్తే ఒక చిన్న హాలు, ఒక 2 రూములు ఉండేది. ఒక రూము, ఒక కిచెన్ రూమ్ అలా ఉండేది అనమాట.